ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 18వ అధ్యాయము. విష్ణువు యముణ్ణి ఊరడించుట. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మదేవుడు ఇట్లనెను. ఓయి, నీవు ఎందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యం ఏమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతం ఉండును. శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? గోవిందనామము ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగముల అనంతరము అవబృధ స్నానము చేసినంత వచ్చినంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములు చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామము ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగక్కర్లేదు. చేయరాని పనులు చేసిన వారైనను ఎంత పాపము చేసినా మరణకాలములో విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునికి ఇష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణుప్రియ అగు వైశాఖ వ్రతము ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? మనల అందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వాణిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడునూ అశుభం ఉండదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప ప్రయత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి లేదా సేవకుడు పాపం పొందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మదేవుడు యముణ్ణి బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని, అన్నిటినీ పొందితిని. ఇది చాలును. నేను మరలా నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాకర, నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మదేవుడు యమధర్మరాజా, విష్ణుభక్తుడు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవదుము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునికి చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము. సర్వలోకములకు కర్తయ్యగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మపాలకుడు, మనల్ని శిక్షించు దండధరుడు, మనల ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడను శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి వద్దకే పోవుదమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకు ఏగెను. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడను, సాంఖ్యాయోగములతో కూడినవాడును, పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించరి. శ్రీహరియు వారి ఇద్దరిని చూసి, మీరిద్దరూ ఎందులకు ఇచ్చటకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడి ఉన్నదేమి? అతడు శిరము వంచుకొని ఏల ఉండెను? బ్రహ్మ ఈ విషయంలో చెప్పమని అడిగెను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు.
అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖమును ఆపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించును. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలయునో తెలియక నా వద్దకు వచ్చెను. నేనును ఏమి చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయ ఉంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముణ్ణి కాపాడమని బ్రహ్మదేవుడు పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముణ్ణి బ్రహ్మను చూసి ఇట్లనెను. నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతిమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుణ్ణి, గరుత్మంతుణ్ణి దేనినైనను విడిచెదను. కానీ నా భక్తుణ్ణి మాత్రం విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుణ్ణి ఎట్లు విడిచెదను? యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతు మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయము ఇచ్చితిని. ఇప్పటికీ 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తరువాత నేనుడను వేణుడు అను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపచేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును. ఆ వేణుడను తాను చేసిన పాప బలమున నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమును ప్రవర్తింప చేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడు ఉండును. అనంత సంఖ్యలోనూ జనులలో కొలది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను తెలుసుకుని పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామ వివసులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు వలసినంత పని ఉండును. విచారపడకము. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగమును ఇప్పింతును. వైశాఖ వ్రతము ఆచరించు వారందరూ నీకు భాగము ఇచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతు నుండి నీకు భాగం వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగము కొంతైనా వచ్చినచో నీకును విచారం ఉండదు కదా. ఇచ్చట గమనింపవలసిన విషయం ఇది. కీర్తిమంతుడు యముణ్ణి ఓడించి ఆ భాగమును గ్రహించట ఏమని సందేహం రావచ్చు. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుటయా అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగం కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణం ఎవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మము ఆచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మము ఆచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుట అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మము ఆచరించువారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము ఆచరించువారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును. వైశాఖ వ్రతము ఆచరించు కీర్తిమంతుడను యమునకు తానును భాగము ఇచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సునకు ఊరట కలుగునని శ్రీహరి అభిప్రాయము. వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతి దినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యమును ఇత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతం ఆచరించువారు ప్రతి దినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమును ఇయ్యవలెను. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలెను. యముని పేరుతో దానం ఇయ్యవలెను. అట్లు చేయనివారు పూజాది కర్మలు వ్యర్థమగులని భావము. కావున వైశాఖ వ్రతము ఆరంభించు ప్రతి వారును
ప్రతి దినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యం ఇయ్యవలెను. వైశాఖ పూర్ణిమయందు జల కలశమును దధ్యాన్నమును ముందుగా యమునకిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువునికి అర్పింపవలేను. అటు తర్వాత పితృదేవతలను గురువును పూజింపవలేను. తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలములను ఉంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునికి కానీ పేదవాడికి కానీ ఇయ్యవలేను. బ్రాహ్మణునికి తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వరములను ఇయ్యగలడు. వైశాఖ వ్రతము ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతము ఆచరించిన వారు జీవిత అంతకాలం అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనువళ్ళు మనవరాండ్లు మున్నగు వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడను యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడునగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపచేసెను. వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభునగు వైశాఖ ధర్మము ఎవరికీ తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖ ధర్మముల యందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరి భక్తి ఉండును. అట్టివారికి ముక్తి, ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పురాకృత సుకృతముల వలననే ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరమున ఉన్న వేణుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజునని చెప్పిరి. దీనిని వివరింపుడు అని అడిగెను. శృతదేవుడని రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే మార్కాండేయాదినములు చెప్పిన వేణుడొక కల్పం వాడు. నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పం వాడు. మంచి చెడు కలవారు చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందాము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తర్వాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. ఇది వైశాఖ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి కథలు, పాటలు ఇలా నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.